ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఇక్కడ చేరినటువంటి సందర్భం అందరికీ తెలుసు. మా వెనక వేయబడినటువంటి ఫ్లెక్సీలో రాయబడినటువంటి ప్రకారముగా సహోదరులు మహంకాళి షారూన్ గారి యొక్క ఉద్యోగ విరమణ రిటైర్డ్ ఫంక్షన్, దానిని బట్టి మనమందరం కూడా ఇక్కడికి చేరాం. షారూన్ గారి యొక్క కుటుంబ జీవితం, ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకునే సమయంలో రెండు విధాలైనటువంటి జీవితం ఉంటుంది. ఒకటి కుటుంబ జీవితం, రెండు ఆత్మీయ జీవితం. కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం నాకు అవసరం లేదు, పేపర్లు వేసిపోతుంది. ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ లోకంలో జీవించినంత కాలము మనుష్యులుగా మనము కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని రెండు కూడా సమాంతరంగా మనము మన సామర్థ్యము కొలది ఈ కుటుంబాన్ని మనం నడుపుకోవాలి, జీవితాన్ని జీవించాలి. అదే విషయాన్ని షారూన్ గారి గురించి చెప్పవలసి వస్తే, షారూన్ గారు మొట్టమొదట తన తండ్రికి మంచి కుమారునిగా జీవించాడు, విధేయుడిగా జీవించాడు. మాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నాకంటే పెద్దవాడైనా మేమిద్దరం కలిసి తిరిగాం, కలిసి మరి జీవించిన విధానం కనుక తన తండ్రి ఎదుట తాను మంచి కుమారుడు అనిపించుకున్నాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించేవాడు. ఉదాహరణతో కూడా చెప్తాను నేను, ఎందుకంటే తనను గూర్చి అంతగా తెలిసినటువంటి వ్యక్తిని నేను, తనతో పాటు జీవించిన వ్యక్తిని గనుక, సమకాలికుడిగా ఉన్నాము కనుక అన్ని విషయాలు ఉదాహరణతో కూడా చెప్పగలను. అందరు వినండి, ఇక కూర్చోవచ్చు, బంధువులను తర్వాత పలకరించుకోవచ్చు, కూర్చో. తండ్రికి మంచి కుమారుడు. కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకడం. ఇప్పుడున్నటువంటి తరానికి మా తరానికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. తను ఎలా మంచి కుమారుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని, తాను తల్లిదండ్రులకి మంచి కుమారుడిగా ఉన్నాడు, తన పిల్లలకి మంచి తండ్రిగా ఉన్నాడు, భాగ్యము గారికి అప్పుడప్పుడు కొట్టిన మంచి భర్తగా ఉన్నాడు, మరి స్నేహితులకి, మాలాంటి స్నేహితులకి ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు. తన తర్వాత పుట్టినటువంటి పిల్లలు కానీ, అంటే తోడబుట్టిన వారు, తనకంటే ముందుగా పుట్టినవారు, తన తర్వాత పుట్టిన వారందరికీ ఒక మంచి అన్నగా, తమ్ముడిగా కుటుంబంలో ఉన్నాడు. కుటుంబ వ్యవస్థను గురించి చెప్తున్నా. బాగా ఎదిగిన తర్వాత వివాహము అయిన క్రొత్తలో ఆయనకు భార్య వచ్చింది, పిల్లలు కూడా పుట్టారు. ఆ సమయంలో మరి తన తండ్రి గారు నాగులు గారితో పాటు పనికి తీసుకెళ్ళేవాడు, రోలర్ డ్రైవర్గా. తాను ఎక్కడుంటే అక్కడ నేను ఉండేవాడిని. ఇప్పుడున్నటువంటి గుంటూరులో ఉన్న ప్రతి పల్లెలో, ప్రతి పేటలో కూడా మొట్టమొదట రోడ్లు వేసే సమయంలో ఆ రోలర్ మీద తను నడుపుతూ ఉంటే ప్రక్కన నేను కూర్చునేవాడిని.
రాహుల్ గారు ఎదురు నిలబడి ఆయన చెప్పిన పద్ధతిలో నడపాల బండి. డ్రైవర్లకు ఎవరికైనా పక్కన కూర్చున్నావో లేదని చెబితే వాళ్ళ కోపం వస్తుంది, అసలు కోపం వస్తుంది. వాళ్ళు నడుపుతూ ఉంటారు, వాళ్ళకి తెలిసి ఎలా నడపాలో. పక్కనకు ఎదురు నిలబడి ఇటు ఇటు అటు అటు అని అట్లా సైగ చేస్తా చెబుతూ ఉంటాడు. ఒకసారి కోపం వచ్చి బండి ఆపి నువ్వు నడుపుకొని వెళ్తున్నానని చెప్పేసి దిగాడు. ఇక ఆయన భాష మనకు తెలుసు కదా, అలాగా తిట్టేవాడు. అంతగా తిట్టినా సరే అక్కడ ఆఫీసర్లు ఉంటారు, స్నేహితులుగా మేముంటాం. అందరి ముందు తిట్టేవాడు తండ్రిగా, ఏమనేవాడు కాదు. ఇంటి దగ్గర భార్య తన తోటి భార్యతోటి తోడుకోడల్లో ఇంతమంది, మరి తన తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా సరే తండ్రిగా ఆయన బాధ్యత ప్రకారం ఆయన తండ్రి కుమారుణ్ణి తిట్టేవాడు. ఏ రోజు కూడా ఎదురు తిరగల. నాకు తెలిసినంత వరకు కూడా తండ్రికి లోబడ్డాడు. అందుకనే మంచి కుమారుడిగా ఎదిగాడని చెప్పగలుగుతున్నా. తన కడుపును పుట్టిన పిల్లలకి మంచి తండ్రిగా ఉన్నాడు. తనతో పాటు ఉన్నటువంటి వారి పిల్లల కంటే తన పిల్లల్ని మరి యోగ్యుడిగా సిద్ధపరిచాడు. కష్టపడ్డాడు. ఉద్యోగం పర్మనెంట్ కాకముందు కూడా ఉదయం పోతే సాయంత్రం వరకు కూడా ఆ ఎర్రటి ఎండలో రోడ్లన్నీ తొక్కుతూ ఆ రోలర్ నడిపిస్తూ మేము నల్లజెరు ఆ ప్రాంతాల నుంచి అటు ఆటోనగర్ యువతల పరమాయకుంట ఉండేవి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్న ఒక సైకిల్ మీదే ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మేమిద్దరం ఇది కూడా తనతోనే నిర్వర్తింపచేసేవారు. ఇది కుటుంబ జీవితం. డ్యూటీలో కూడా ఉద్యోగంలో కూడా అలాగనే తన విధి నిర్వహణ నిర్వర్తించాడు. కొన్ని సందర్భాల్లో ఏఈలు ఆఫీసర్స్ తిట్టేవాళ్ళు, అయినా సరే ఓర్చుకునేవాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను చెప్పాడు, నీ అధికారిని మీద కోపపడినప్పుడు నీవు వారికి విరోధి కావద్దు అని. అలాగా మరి ఈ పనిలో కూడా నిబద్ధత కలిగి జీవించాడు. ఇవి రెండు బాహ్య రూపంలో మనకు కనబడుతున్నటువంటివి, శరీర సంబంధమైనటువంటివి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కూడా ఉంటుంది ప్రతి వ్యక్తిలో. ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం తాను మరి బాల్యములో ఉండగానే తనతో పాటు ఉన్నటువంటి వారందరూ ఒంగోలులో క్లవ్పేటలో హాస్టల్లో చదువుకున్నారు, హాస్టల్లో చదివారు. వీళ్ళు డ్రామాలు వేసే సమయంలో మా నాన్నగారు మమ్మల్ని పిల్లలు మేము తీసుకెళ్ళేవారు. వీళ్ళేమో 7th 8th క్లాస్ పిల్లలేమో, మేము 2-3 తరగతుల పిల్లలం ఆ డ్రామాలు చూస్తా స్టేజ్ ముందు నిద్రపోయేవాళ్ళం. అక్కడ నుండి దైవికమైనటువంటి గుణలక్షణములు హాస్టల్లో చదువుకునే కాడ క్రిస్టియన్ హాస్టలే. తర్వాత ఇక్కడ కుటుంబంలో ఉంటున్నా కానీ సేవకులను వెంబడించాడు. సేవా పరిచర్యలో సహకారులుగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిలో కూడా 2 కోణాలు ఉంటాయి. ఆత్మీయ జీవితాల్లో ఆ 2 కోణాల్లో ఒక కోణం నేను చెప్తున్నా, మీ రెండో కోణం మీ మనసులో ఉంటుంది, కానీ అది కూడా చెప్తాను. మొదటిది, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆత్మీయంగా తన శక్తి వంచన లేకుండా సేవకులను వెంబడించాడు. తనతో పాటు మేము కలిసి, తను మాకంటే పెద్దవాడు, ఆయన వాక్యం చెప్పే సమయానికి నేను వాక్యం కూడా చెప్పట్లా. డ్రమ్ములు మోసి లైట్లు మోసి మరి ఆ ప్రార్థనకు వెళ్ళే సమయాల్లో సాపలు మోసి అవన్నీ సైకిల్ కట్టుకొని మల్లారం, పలకలూరు, తొరగపాలెం, పేరిచెర్ల, వెంగళాపాలెం, సీతమ్మ నగరం, ఏటి అగ్రహారం, తుఫాన్ నగరం, ఈ గ్రామాల్లో మన సంఘాలు ఉండేవి. నాన్నగారు ఉన్నప్పుడు ఇవన్నీ మన సంఘాలు ఉండేవి. మాకంటే ముందుగా ఇవన్నీ సిద్ధపరచుకొని తనతో పాటు అప్పుడు తనకంటే పెద్దవారు కూడా ఉన్నారు,
గూడూరు దేవదానం గారు, గూడూరు మోషే గారు, మరి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. స్త్రీలలో కూడా కందుల శాంతమ్మ గారు, తర్వాత మేరమ్మ గారు, ఇలాగా తనకంటే పెద్దవారు ఉండేవారు, వారిని అనుసరించేవాడు. తనకంటే చిన్నవారుగా మమ్మల్ని కలుపుకొని పోయేవాడు. ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని మేమందరం కలిసి అలాగా వెళ్తూ ఉండేవారం. అన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి స్థలంలో కూడా పాస్టర్ గారు వచ్చే ఆ సమయానికి ముందే ఇవన్నీ మోసుకొని వెళ్ళి రెడీ చేసి పాటలు పాడుతూ పాస్టర్ గారి కొరకు ఎదురు చూసేవాళ్ళం. మేమందరం పాస్టర్ గారి కొరకు ఎదురు చూసేవాళ్ళం. ఒక చిన్న విషయాన్ని చెబుతాను మీకు అందరూ కొంచెం మెలకుగా ఉండడం కొరకు. సీతమ్మనగర్లో 1988లోనూ ఎప్పుడో ఇచ్చారు, అవి ఇంకా ముందో ఏమో నేను చెబుతున్నాను కదా. తనకంటే నేను మాకంటే ముందు ఆయన వాక్యం చెప్పేవాడు. ఆ సమయంలో తనతో పాటు షారోన్ గారితో పాటు తుఫాన్ నగర్లో ఏంపోగు ఎంకోజ్ గారు, గూడూరు దేవదానం గారు, మోషే గారు, ఏటి అగ్రహారం జార్జి గారు, వీళ్ళు ఉండేవాళ్ళు. ఒకరోజు నాన్నగారు ఉండి, అరే మీరు వెళ్ళండి, నేను వస్తాను, మీరు పదండి, వెళ్ళి స్టార్ట్ చేయండి, వస్తున్నా అన్నాడు. సీతమ్మనగర్లో ఒక ఇంట్లో ప్రార్థన చెప్పారు మాకు. నాన్న నేను వస్తాను పదండి అన్నాడు. షారోన్ గారు, ఎంకోజ్ గారు, దేవదానం గారు వీళ్ళు ఉన్నారు. మేము ఎదురు కూర్చునే వాళ్ళం, వీళ్ళు అటు కూర్చునేవారు. మేము నేను సాల్మన్ అన్న మేము డ్రమ్ము కొడతా ఉండేవాళ్ళం. పాటలు పాడుతూ ఉండగా ఆ ఇంటి అమ్మాయి అంటే కోడలో వచ్చి మా పక్కన కూర్చుంది. ఒక 5 నిమిషాల్లో మరలా ఇంట్లోకి పోయింది, డ్రెస్ మార్చుకుంది, మరలా వచ్చి కూర్చుంది. మరలా ఒక 5 నిమిషాలకి ఇంట్లోకి వెళ్ళింది, మరి ఇంకొక చీర మార్చింది, వచ్చి కూర్చుంది. మాకేం అర్థం కదా, అంత జ్ఞానం లేని వయసు కదా. సరే వెళ్ళింది లోపలికి. ఒక మంచం ఉంది, నవారు మంచం. ఆ మంచం మీద వరకట్టు కూర్చుంది, పడపడపడ ఇరిగిపోయింది మంచం. ఇక అక్కడ డ్యాన్స్ చేస్తున్నాం ఆ లోపల. ఇప్పుడంటే టిక్ టాక్లు ఉన్నాయిగా, ఆ టిక్ టాక్లు లేని రోజుల్లోనే ఆమె లోపల టిక్ టాక్ చేస్తుంది. మాకేం అర్థం కావట్లా. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆమె లోపలేమో డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు 2-3 సార్లు 2-3 చీరలుగా మార్చింది. మాకు తెలీదు. సరే ప్రార్థన అయిపోయింది. అయిపోయే లోపల ఆమె గందరగోళం చేస్తుంది. త్వరగా ముగిచ్చేసాం. వీళ్ళు పాస్టర్ గారు వస్తాడని చూస్తే రాలా. అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా. సరే ప్రార్థన ముగించాం. లైట్ ఒకళ్ళు, డ్రమ్ ఒకళ్ళు అవి తీసుకొని బయలుదేరితే ఆ ఇంటి ఆయన అంటాడు, ఎక్కడికండి మీరు వెళ్ళేది? మిమ్మల్ని పిలిచింది ఎందుకు? మా కోడలకు దెయ్యం పట్టింది, అది వదిలేయటానికి. దేనికి వాళ్ళు ప్రార్థన పెట్టుకుంది? వాళ్ళ కోళ్ళకి దెయ్యం పడితే దెయ్యం వదిలేయటానికి. ఇప్పుడు ఇక్కడ మాంత్రికులు ఎవరూ లేవు. ఈయనేమో యవనస్తుడు, తనకంటే మేము కొంచెం చిన్నవాళ్ళం. ఎంకోజ్ గారు వాక్యం చెప్పాడు ఇప్పుడు దాకా. ఇక వాళ్ళు అన్నాడు, దెయ్యం పట్టిన అమ్మాయి అండి, నీ లోపల నుంచి ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి టిక్ టాక్ చేస్తానే ఉంది ఇంకా. సరే అమ్మాయిని తీసుకొచ్చారు. ఆయన కొంచెం శరీర దారుఢ్యం కలిగిన, బలం కలిగినోడుగా పట్టుకొని, ఏయ్ సైతానా పో అన్నాడు. ఒక్కసారి ఇట్లా కన్నది. ఆయన సంఖలో ఉన్న బైబిల్ బ్యాగు, పక్కన వాళ్ళ చేతిలో ఉన్న డ్రమ్ము, ఇవన్నీ పోయి పక్కన పడ్డాయి. మాతో పాటు శాంతమ్మ గారు ఉంది, కందుల శాంతమ్మ గారు. ఆమె అంటది, అబ్బాయి మొగోళ్ళని పిలవండి అంటుంది. అంటే తిరగబడుతుంది దెయ్యం. అంటే ఇప్పుడు ఈ ఉన్నోళ్ళు మగోళ్ళు కాదు, మగోళ్ళని పిలవండియా అంటుంది. ఇక దెయ్యం ఎంత చేసినా యేసునామంలో పో, ఆనామంలో పో అంటున్నా సరే పోవట్ల. గబగబ ప్రార్థన చేసి అన్నీ తీసుకొని పదండి ముందు అసలు బ్రతుకు జీవుడాన్ని కట్టదాటితే చాలు. కట్టదాటి అవతలకి వెళ్తే తర్వాత సంగతి వాళ్ళు తిప్పలు పడతారు అనుకొని బయలుదేరి తలా ఒకటి తీసుకొని వచ్చేసాం. ఆ దెయ్యం పోలా ఏం పోలా. అలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళంతా కలిసి వెళుతూ ఉండేవారు. ఆ తర్వాత తాను ఆత్మీయంగా బలపడి
వాక్యాలు చెప్పడం ప్రారంభించబడిన తరువాత ప్రతి స్థలంలో కూడా పాస్టర్ గారు నేను వాక్యం చెప్పని షారోన్ గారిని లేపేవారు. ఆయన వాక్యం చెబితే చాలా ఆత్మీయంగా చెప్పేవాడు. మేమన్నా ఉదాహరణ చెబుతాం కానీ ఆయనకి ఇక ఏకదృష్టి, ఆ సూర్యుకెళ్ళి చూస్తూ ఉంటాడు, ఇక మొత్తం చెప్పేస్తాడు. అంత వాక్యమే చెబుతాడు, ఏ ఉదాహరణ కూడా చెప్పడం. అంతగా సంఘమునకు సేవకులకు తోడ్పాటుగా ఉండేవాడు. ఆ విధంగా మేము మలారం వెళ్ళినా, తురగపాలెం వెళ్ళినా, వెంగళాపాలెం వెళ్ళినా సైకిళ్ళ మీదే వెళ్ళాం, సైకిళ్ళ మీదే తిరిగాం, సైకిళ్ళ మీదే సేవా పరిచర్య అంతా. సైతాన్ని ఎవరిని వదలదు. సైతాను ఎవరినైనా పట్టుకుంటుంది. కొంచెం ఆ లూజ్ మైండ్ కలిగిన వాళ్ళు చిక్కిపోతారు, మరలా తిరిగి లేస్తే బాగుపడతారు. అలాగా పడుతూ లేస్తూ పలుమార్లు తన జీవితాన్ని ఆ లోకంలో గడిపేవాడు. కొన్ని సందర్భాల్లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. మనం ఎంత ఆత్మీయంగా బ్రతుకుదాం అనుకున్నా మన స్నేహితులు ఉన్నారు చూసారా, వాళ్ళ ద్వారా కొంత మనం పాడైపోతాం. కొంతమంది అంటారు కదా, వాడు సావాసం పడి చెడిపోయాడు మా అబ్బాయి అంటుంటారు తల్లులు తండ్రులు. ఆ సమయాల్లో వీళ్ళు డ్రామాలు వేసేవాళ్ళు. ఆ క్యాసెట్లు పెట్టుకొని నవ్వుతుంటారుగా మీరు కూడా. ఆయన వేసే డాన్సులకి హీరోయిన్ ఎంత ఎత్తుంటుంది, ఈయన ఎంత ఉంటాడు, ఆమె వెనక డాన్స్ చేస్తూ ఉంటాడు. అదొక ఆశ ఆయనకి. అందరూ డాన్సులు వేయాలని డ్రామాల్లో. వీళ్ళు డ్రామాలు వేసేది కాక ఆ డ్రామాలకు ప్రాంప్టింగ్ పెట్టడానికి నన్ను పెట్టేవాళ్ళు. మళ్ళీ ఎలాగా వీళ్ళు చెడిపోయి నన్ను ఆ డ్రామాలకు అంకితం చేసి అలాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఆ డ్రామాల కొరకు తన వ్యక్తిగత జీవితం పాడైంది, అలాగునే ధనం కూడా పాడు చేశాడు. ఎన్ని పర్యాయాలు అలాగా పడుతూ లేస్తూ మరలా ఆత్మీయంగా జీవిస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. ఒక మాట అంటా ఉండేవాడు, వాక్యం చెప్తా మేము ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా చెప్పేవాళ్ళం, ఏంటి నీ లైఫ్ ఏంటని. నాన్న కానీ మేము కానీ చెప్తా ఉంటే వాక్యంలో చెప్పేవాడు ఆయన మాకు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేస్తాడు, నీతిమంతుడు 7. నేనంట ఒక్కసారి పడ్డాక లేవడయ్యా అంట. నీతిమంతుడు ఒక్కసారి పడిపోయినా లేవరు. పడిపోవడానికి ట్రై చేయకూడదు. పడిపోయే స్థలములో జారుడు స్థలమని తెలుసుకొని లేచి మనము బలంగా అడుగులేయడానికి సిద్ధపడాలి తప్ప పడిపోతే లేవరు. చూడండి, ఎవరైనా వాడవుతాడు, వీడవుతారు అంటారు చాలామంది. మంచివాడు చెడువారు సావాసం చేస్తే చెడ్డవాళ్ళే మంచివాడిని చెడుగా మారుస్తారే తప్ప హిస్టరీలో ఎక్కడైనా సరే ఈ చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా మార్చినట్లుగా ఉందా? ఉండదు. అందుకని ఎప్పుడూ కూడా మనం చేసే సహవాసాలు మంచి వాళ్ళ సహవాసం చేస్తూ ఉండాలి. ఆ రీతిగా మరి తన ఆత్మీయ జీవితంలో బ్యాలెన్స్ తప్పుతూ పలుమార్లు అలాగా లోక సంబంధంగా పడిపోతూ అదే స్థితిలో చివరికి వచ్చేసరికి అసలు పరిజ్ఞానం అంటే వివేచన శక్తి కోల్పోయి దానికే బానిసం చేసింది సాతాను. ఎంతోమంది నన్ను కూడా విమర్శించారు తెలుసా. ఏం పాస్టర్ గారు చెబితే మారడా, వాళ్ళ చెల్లెలు ఎంతమంది అన్నారు మన మారడా పాస్టర్ గారు చెబితే, వాళ్ళ అక్క అనేది నువ్వు చెప్పరాదయ్యా అని. అబ్రహం గారు చెబితేనే మారలా, ఇంకెవరు చెబితే మారతారు? మారరు. ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోబడకపోతే మరి ఏ తిరుగు ఉండదు అని బైబిల్ చెబుతుంది. వాక్యం తెలియనోడు కాదు కదా. ఎన్నిసార్లు మనం చెప్పినా అదే స్థితిలో ఉన్నాడు. బైబిల్లో 2 విషయాలు చెప్తాను. ఇప్పటిదాకా చెప్పింది తన వ్యక్తిగతమైన జీవితం, కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం. బైబిల్లో 2 విషయాలు, ఒకటి ఆత్మ సంబంధమైంది, ఒకటి శరీర సంబంధమైంది. ఇవి 2 కూడా తనను గూర్చి చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైన విషయాలు 2 క్రోడీకరించి చెప్పాడు. అక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయుమో
7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎబేసు సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎబేసు అనేటువంటి ఒక పట్టణంలో ఉన్న సంఘము. ఆ సంఘము ఆ రోజుల్లోని యేసు ప్రభువారు చనిపోయిన రోజుల్లోని యేసు ప్రభువారి శిష్యుల ద్వారా స్థాపించబడింది. 2,25,000 మంది కలిగిన పట్టణ ప్రజలు అక్కడ. అందులో సంఘ స్థాపన జరిగింది. ఎబేసు పట్టణంలో స్థాపించబడిన సంఘము 25,000 మంది ఆరాధనలో ఉండేవారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం రోజుకు 4 ఆరాధన 1,00,000 మంది అని. మొదటి శతాబ్దంలోనే 25,000 మంది ఆరాధనలో కూర్చునేటువంటి సంఘము ఎబేసు సంఘం. ఆ ఎబేసు పట్టణమును గురించి దేవుడు చెప్తున్నాడు. ఎబేసు అనగా కోరబడినది, ఇష్టమైనది, ఇష్టరాలు అన్నాడు దేవుడు. ఈ కోరబడినటువంటి ఇష్టమైనటువంటి పట్టణము 25,000 మందితో కలిసి దేవుని ఆరాధించేటువంటి ఆ సంఘము, వారి మొదటి జీవితాన్ని దేవుడు చెబుతున్నాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనములు 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. నక్షత్రము నిరీక్షణకు గుర్తు. 7 పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ దీపములు ఆరిపోయిన దీపములు, ఆ దీపములు స్తంభం మీద ఉన్నాయి, కానీ ఆ దీపములు ఆరిపోయి ఉన్నాయి. ఆ సంఘము కోల్పోయినటువంటి నిరీక్షణకు దేవుడు ఆధారభూతుడు కనుక కోల్పోయినటువంటి ఆ నిరీక్షణ మరలా వారికి రగిలించడానికి 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. 7 దీపముల స్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉంటే, ఆయన ఏ దీపమును దాటి వెళుతున్నాడో ఆ దీపములో భగ్మని వెలుగుతున్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడానికి, నిరీక్షణను పెంపొందించడానికి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఆ సంఘమునకు ఆ దర్శనమిచ్చాడు. ఎందుకు ఆ దర్శనం ఇచ్చాడంటే, 25,000 మంది కలిగినటువంటి ఆ సంఘము సంఘాభివృద్ధి చెందిన తర్వాత గర్వించారు. మా సంఘం ఎంతండి, మా సంఘం అంతండి అని చెప్పుకుంటూ గర్వించి పడిపోయారు. ఆత్మీయ స్థితి కోల్పోయారు గనక దేవుడు ఆ సంఘానికి ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు నీ సహనము, నీ కష్టము, నీ క్రియలు సంఘములో ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తిస్తారు, దేవుడు గుర్తిస్తాడు. నీవు సంఘము కొరకు ఎలా ప్రయాసపడుతున్నావు, సంఘములో నీ పరిచర్య ఎలా ఉంది, సంఘములో దేవుని కొరకు నువ్వు ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతున్నావు, ఇవన్నీ కూడా దేవుడే స్వయంగా ఆ సంఘముతో చెబుతున్నాడు. ఇది నాను నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, సంఘము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస, నీ క్రియలో దేవునికి తెలుసు. మన క్రియలన్నీ ఎరిగినటువంటి వాడు దేవుడు. అది సంఘమునకు మేలుకరముగా, సహవాసానికి మేలుకరముగా, సావుకులకు మేలుకరముగా, దేవునికి మహిమకరముగా మన క్రియలో, సంఘములో, మనం నివసిస్తున్న ప్రాంతంలో ఉండాలి. అందుకని అంటున్నా, నీ క్రియలు నేను ఎరుగుదును. అవునండి, షారోన్ గారి యొక్క క్రియలో మొదటలో సంఘము కొరకు ఎలా ప్రయాసపడ్డాడో, సావుకులకి ఎలా తోడ్పాటుగా ఉన్నాడో, సావుకు ఎలా సహకారిగా ఉన్నాడో ఎరిగినవాడు దేవుడు. సహనమును నేను ఎరుగుదును అన్నాడు. ఒక విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను. ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎలా తిట్టేవాడో, సంఘములో సావుకుడు అలా తిట్టేవాడు తెలుసా. ఆ సమయంలో సావుకుడు తననే కాదు, తనతో పాటు ఉన్న వారిని, మమ్మల్ని కూడా, స్త్రీలను కూడా ఎవరిని ఓర్చుకునేవాడు కాదు. ఏదైనా చిన్న లోపం ఉంటే ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసినా నిద్రపోతున్నా సరే తిట్టేవాడు సావుకుడు.
అలాగా మరి షారోన్ గారిని అయితే ఎన్నో పర్యాయాలు అలా తిట్టినటువంటి సందర్భాలు. ఒక ఉదాహరణ చెప్తాను. తుఫాన్ నగర్లో బుద్ధుల స్వామి బ్రదర్ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఆ రోజున షారోన్ గారి వాక్యం చెబుతున్నాడు. ఆ రోజు తాను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అంశాన్ని తీసుకొని మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎంతకాలం మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం అని చెబుతూ ఉంటే డేవిడ్ పాస్టర్ గారు పక్కనే కూర్చొని రే ఆపు అన్నాడు. ఆపురా, నువ్వెన్ని గంటలు చేస్తున్నావు ప్రార్థన, నువ్వు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు చెప్పు అన్నాడు. ఇక మైకాడ పెట్టేసి నవ్వుతూ ఉన్నాడు. అలాగున గద్దించేవాడు, సహించేవాడు, సహనం చూపాడు, సహించాడు. సావుకుడు తిట్టినా సహించేవాడు. కొన్ని సందర్భాల్లో తోటి విశ్వాసుల ద్వారా ఎన్నో బాధలు అనుభవించాడు. సహనము దేవునికి తెలుసు. సంఘములో దేవుని కొరకు దేవుని పని కొరకు మనం ఎంత సహించామో దేవునికి తెలుసు. మన క్రియలో దేవునికి తెలుసు, మన కష్టం తెలుసు. ఇంట్లో ఉన్నా లేకపోయినా దేవునికి తీసి పస్తులు పండుకున్న రోజులు మనకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, నీ క్రియలో నీ కష్టం, నీ సహనము నేను ఎరుగుదును. దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షిస్తాడు. ఎవరినైనా సరే పని చేస్తా పాస్టర్ అని చెప్పుకున్నారంటే ఒప్పుకునేవాడు కాదు. మేమన్నా కొంచెం మెత్తగా ఉంటాం, ఎందుకంటే ఒకవేళ సంఘానికి మానుకుంటారేమో అని మేమన్నా మౌనంగా ఉండేవాళ్ళం. కానీ షారోన్ గారు మౌనంగా ఉండేవాడు కాదు. ఇజ్రాయెల్ గారిని ఎన్నోసారి ఖండించేవాడు. ఇజ్రాయెల్ గారు ఏదో చెప్తాడు, షారోన్ గారి కంటే నేను ముందున్నా అని అయ్యి చెబుతా, ఉరికండే ఓరకేం చెబుతావు, నేను పాస్టర్ గారితో తిరిగింది అని చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం ఆ జ్ఞాపక శక్తి లేదు కనుక మౌనంగా ఉన్నాడు. ఇలాగా ఎవరిని దుష్టుని సహించేవాడు కాదు. తన కష్టం, సహనము, క్రియలు దేవుని కొరకే ప్రయాసపడేవాడు. ఎలాగో చెప్తూ వచ్చి చాలా వివరించాలంటే సమయం లేదు. కింద మాట ఒక మాట అంటున్నాడు, అయినను ఇంత మంచి నీలో ఉంది, సంఘం కోసం దేవుని కోసం నువ్వు ఇంత ప్రయాసపడ్డావు, కానీ నీ మీద తప్పు ఒకటి మోపాలయ్యా అన్నాడు. తప్పు ఒకటి మోపాలి. దేవుడు మన మీద తప్పు మోపితే మనం బ్రతకలేము తెలుసా. దేవుడు మనలో లోపాలని కనిపెట్టి దేవుడు మనల్ని శిక్షిస్తే మనం బ్రతకలేము. దేవుడు అంటున్నాడు, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఏమిటి అది అంటే, మొదట నీకున్న ఆత్మీయ స్థితి, మొదట నీకున్న ఆత్మీయ జ్ఞానము, మొదట నీకున్న ప్రేమ, సంఘం అంటే, సహవాసం అంటే, దేవుడు అంటే, దేవుని పని అంటే, అది నువ్వు కోల్పోతివని నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. మొదటి ప్రేమను కోల్పోతే తర్వాత ఒకవేళ కలిసినా సహోదరులైనా బంధువులైనా ఎవరైనా చూడండి, ఆ మొదట ఉండిన ప్రేమ కోల్పోతే తర్వాత మరలా వీళ్ళు పగస్తులుగా బ్రతికి మరలా కలిసిన ఆ ప్రేమ ఉండదు. పైకి మాత్రం కపట నవ్వులు, కపట ప్రేమలే చూపించుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఆ మొదటి ప్రేమను కోల్పోయావని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అన్నాడు. మనం ఎవరం కూడా దేవుని కొరకు మొట్టమొదట మనం ఏ తీర్మానం తీసుకున్నామో సంఘంలో అదే తీర్మానంతో బ్రతుకుదాం, అలాగనే ఉందాం. మరొక విషయం, లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడండి, మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అక్కడ జకరియా గారిని గురించి చెప్పుకుంటూ వచ్చి 19వ వచనంలో అంటున్నారు చూడండి, 19 కాదు 23వ వచనంలో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తాను జాబు పరంగా ప్రభుత్వానికి చేయవలసినటువంటి ఆ పని సంపూర్తి అయిపోయింది. దేవునిలో కూడా తాను కొనసాగినంత కాలము పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నాతో పాటు ఆయన రిటైర్డ్ అయ్యాడు, నేను కూడా రిటైర్డ్ అవ్వాల్సిందే. ఇంకా రాబోయే రోజులు నేను కూడా రిటైర్డ్ అవుతా. ఏముంది, నా పనిలో నేను రిటైర్డ్, కానీ దేవుని పనికి రిటైర్డ్ ఉండదు.
దేవుని పని చనిపోయేదాకా చేయాల్సిందే. తాను అనారోగ్యానికి గురి కాకుండా ఉన్నట్లయితే ఈ శాశ్వత జీవితం అంతా సంపూర్ణంగా మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. దేవుని స్తోత్రం. మేమిద్దరం కూడా సంఘానికి, సేవకులకి ఇద్దరం కుడి ఎడమలుగా ఉండేవాళ్ళం. కుడి భుజం ఎడమ భుజంగా ఉండేవాళ్ళం. నాకంటే మెరుగుగా ఉండేవాడు సంఘంలో సేవకులకి, సేవా పరిచర్యకి, అందరికీ కూడా. ఆయన నిలబడి పాట పాడాడంటే 5-6 పాటలైనా సరే ఆపకుండా పాడతాడు. ఇప్పుడంటే మీకేంటి క్యాషువల్ కావాలి, కింకి అంటే మధ్య మధ్యలో పాట పాడి ఆపి మళ్ళీ మధ్యలో. ఇప్పుడు మీకు మేము డ్రమ్ముల మీద ఒక పాట, ఇప్పుడు మీకున్నట్టు 2-3 చరణాలు కాదు, 6-7 చరణాల పాటలు, 5-6 పాటలు వరుసగా పాడేవాడు. ఆయన గొంతు దెబ్బతినేది కాదు. వాక్యం అంత పెద్దగా కేకలు పెట్టి చెప్పేవాడు. ఒక్కోసారి అనేవాడు, రే డ్రామాలు ఎగిరినట్టు ఎగురుతా, ఇందుకు మౌనంగా చెప్పనేవాడు నాన్న. అంతగా మరి చేశాడు. ఈ రోజున ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. దేవుడు నాకు ఇంకా కొంతమంది నాతో పాటు సహోదరులను ఇచ్చాడు. అయినా తన పని తనదే. తాను లేని కొరత, అంటే సేవా పరిచర్యలో తాను మాకు అందుబాటులో లేని కొరత మాకు ఎప్పటికీ ఉంటుంది. అయితే షారోన్ గారు అటు గవర్నమెంట్ పరంగా రిటైర్డ్ అయ్యాడు, తన పనిని క్షేమంగా చేశాడు. ఇటు ఆత్మీయంగా ఉన్నంతకాలం సంఘానికి ఆయన సాయశక్తిలా పనిచేశాడు. మనం ఎవరైనా సరే ఆ రీతిగా ఉండి మన క్రియలు, మన కష్టం, మన సహనం ఎరిగినటువంటి దేవుడు మన మీద తప్పు మోపకుండా ఉండేటట్లుగా మన పరిచర్య, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుందాం. తన వలే పిల్లలకి మంచి తండ్రిగా, తండ్రికి మంచి కుమారునిగా, భార్యకి మంచి భర్తగా, మరి తన తోటి సహోదరి సహోదరులకు తోడబుట్టిన వారికి మంచి అన్నగా, తమ్ముడుగా కుటుంబ జీవితాన్ని కొనసాగించాడు. రిటైర్డ్ అయిపోయాడు. తన శాశ్వత జీవితం అంతా దేవుడు ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి ఆ బుద్ధిమాంద్యము నుండి విడిపించి దేవుని సన్నిధానంలో గడుపునట్లు చేయునుగాక. ఆమేన్. నేనేమో మొత్తమా నాగులు మా దగ్గర ఎదిగినట్టు వీళ్ళేమో ఇదిగో భాగ్యం అక్క దగ్గరను ఈయన దగ్గర ఎదిగారు. సంధ్య సంవత్సరం లోపు, ఎంత 6 నెలల లోపల అనారోగ్యం వస్తే చెన్నమ్మక్క, భాగ్యం అక్క వీళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళేది. నేను లేను ఆ రోజు. అలాగా వీళ్ళు చాలా శ్రద్ధ చూపించేవారు మా మీద. ఒక చిన్న ఏం లేదు, ఒక చాలా గొప్పుతున్నాం అంతే. పెళ్లి రోజు దీనికి నేను చివరి ప్రార్థన చేసి దిగుతా, మీరు శాలువలు కప్పుకోవచ్చు. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరులు షారోన్ గారు, ఆ రీతిగా సహోదరి భాగ్యం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయనా, వారి ఉద్యోగ రీత్యా వారికి అప్పగించినటువంటి పని అధికారుల ముందు చాలా యథార్థముగా, నమ్మకముగా లోబడి జీవించాడు. తన విధి నిర్వహణ నాయన తన శక్తి లోపం లేకుండా పనిచేశాడు. ఆ రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంఘంలో
సేవకులకి, సంఘాలకు తోడ్పడుతూ ఆ రీతిగానే ఎదిగాడు. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా ఒక నమ్మకమైన వాడిగా ఎదిగాడు. తన జీవితాన్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇప్పటి వరకు కూడా మీరు కనికరించారు. తన ఆయుష్ పెంచి ఆరోగ్యమును దయచేశారు. బుద్ధిమాంద్యము నుండి విడిపించండి, వివేచన జ్ఞానమును కలిగించండి. వాడుతున్న మందుల వలనే కాక మీ హస్త స్పర్శ ద్వారా అయ్యా ఇదిగో సహోదరుని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. భాగ్యము గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి. నరములను, ఎముకలను ముట్టండి, నడవగలిగి నడకను దయచేయండి. ఈ దినాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కుటుంబానికి దీవెనకరముగా, మాకును ఆశీర్వాదకరముగా మార్చి మీ కృపలో బలపరచమని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళు పర్యాంతరము మీ కాపుదల అనుగ్రహించమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైనను గాక, ఆమేన్. ఇప్పుడు రండి. ఎవరు వాళ్ళు ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. చిత్తమే నెరవేర్చ కృప చూపుమయ్యా, నీ సొత్తుగా దీవించ రాయేసయ్యా. నీ చిత్తమే నెరవేర్చ కృప చూపుమయ్యా, నీ సొత్తుగా దీవించ యేసయ్యా. నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. గర్భఫలము, భూఫలము, సస్యములన్నీ ఘనుడా నీ వలన దీవింపబడుగాక. గర్భఫలము, భూఫలము, సస్యములన్నీ ఘనుడా నీ వలన దీవింపబడుగాక. నీ జాలి ప్రేమ కరుణధారలు కురిపించుమయ్యా,
నీ జాలి ప్రేమ కరుణధారలు కురిపించుమయ్యా నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. ఆత్మఫలము వెలుగు ఫలము కృపావరములన్నీ ప్రాణదాత జీవధారలు నాలో నింపుమయ్యా ఆత్మఫలము వెలుగు ఫలము కృపావరము ప్రాణదాత జీవధారలు